ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ ఈ 2024 సంవత్సరం క్రిస్మస్ మరియు రానున్న 2025 సంవత్సరం శుభాలను మీకు తెలియచేస్తుంటున్నాను. ఈ ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ సమాజానికి చారిత్రాత్మకమైన దేవాలయం లూథరన్ చర్చ్ లకిడీకపుల్ సంఘ ముఖ్య కాపరినైనటువంటి రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ అని నేను, నా సహకాపరులు, మా ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి లూథరన్ చర్చ్ సంఘాలందరి పక్షమున ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ, ఈ శుభతరుణంలో క్రిస్మస్ శుభాలు అందించడానికి లూథరన్ చర్చ్ లకిడీకపుల్ సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు, స్తుతులు తెలియజేస్తుంటున్నాను. లూథరన్ చర్చ్ లకిడీకపుల్ సంఘము ఈ ట్విన్ సిటీస్లో స్థాపింపబడినటువంటి మొట్టమొదటి సంఘము. ఇది తల్లి సంఘముగా ఉండి సుమారు 60 సంవత్సరాలు దేవుడు ఈ సంఘమును ఆశీర్వదించి ఈ సంవత్సరం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా ఈ సంఘానికి దేవుడు అనుగ్రహించున్నారు. ఈ శుభతరుణంలో ఈ 2024 సంవత్సరం క్రిస్మస్ శుభాలను సంఘపక్షమున తెలియచేయటానికి సంఘ ముఖ్య కాపరిగా నేను ముందు నిలబడి ఉన్నాను. దేవుడు ఈ లోకానికి పసిబాలునిగా మన జీవితంలో ఉద్భవించినటువంటి శుభదినాలు క్రైస్తవ సంఘాలకు చాలా సుదినము. క్రైస్తవ సంఘాలు ముఖ్యముగా చేసుకునే పండుగలలో క్రిస్మస్ పండుగ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము, యేసుక్రీస్తు ప్రభువారు తను ప్రేమించినటువంటి ప్రజలు ఆందోళనలో, భయములో, దిక్కు తోచలేనటువంటి స్థితిలో, అంధకార స్థితిలో ఉన్నప్పుడు ఆ సమాజాన్ని, ఆ ప్రపంచాన్ని యెహోవా దేవుడు గమనించి తన కుమారుడినే ఈ లోకానికి ఆయన పంపించినటువంటి శుభదినము క్రిస్మస్ శుభదినముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ శుభదినమున తన కుమారుడిని ఈ ప్రపంచానికి ఆయన పంపించినటువంటి ముఖ్య ఉద్దేశము, తను ప్రేమించినటువంటి సమాజము, ప్రజలు పాపపు జీవితంలో మలినమై చనిపోక ఆ పాపపు జీవితంలో ఉన్నటువంటి మనుషులను, సమాజాన్ని, సంఘాలను సంరక్షించుట కొరకు తన కుమారుడిని ఈ లోకానికి పంపించినటువంటి శుభతరుణముగా క్రిస్మస్ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ దినము మనము ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో చదువుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము మనందరికీ చాలా పరిచయమైనటువంటి భాగం. ఈ మొదటి 14 వచనాలు మనం చదువుతున్నప్పుడు దీనిలో రిపీటెడ్గా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు కనిపిస్తుంటుంది. భయపడుకుడి, భయపడుకుడి, భయపడుకుడి అని. యేసు ప్రభువారు తన దూతను ఈ లోకానికి రానైనటువంటి రక్షకుడికి ముందుగా దూతను పంపించి క్రిస్మస్ శుభతరుణ దినాలలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పాత్రలతో ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి పాత్ర, మనము ఆనాటి సమాజాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనం క్రిస్మస్ చాలా సంతోషంగా చేసుకుంటున్నాం, మంచిదే. క్రొత్త బట్టలు, క్రొత్త అలంకరణలు, క్రొత్త పద్ధతులతో సంతోషిస్తున్నాం. కానీ ఈరోజు మనం సంతోషించినటువంటి వాతావరణము ఆ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో ప్రజలు కానీ, ప్రపంచము కానీ అంధకారంలో ఉండి మాకు రక్షకుడు లేదు, రక్షణ కరువైపోయింది, మమ్మల్ని ఎవరు రక్షిస్తారనే ఆందోళన ఉంటున్న సమయంలో దూత ప్రత్యక్షమై మాట్లాడినటువంటి వచనము 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఇదిగో మీ కొరకు లోకరక్షకుడు పుట్టినాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని వాగ్దానం చేసినట్లు మనం చూస్తున్నాం. కనుక భయపడుకుడి అనే ఒక వాగ్దానాన్ని మనం ఒకవేళ దూత ద్వారా జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పరిచయము తన సమాజానికి ఆయన ఇస్తూ, మీరు భయపడుకుడి, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టనయ్యున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు అని అంటాడు. నిజమే, రక్షణ లేనటువంటి ప్రజలకు రక్షణ కరువైపోయినటువంటి సమయాలలో ఒక రక్షకుడు ఈ లోకంలోనికి రానయ్యున్నాడు అనేది ఒక అద్భుతమైనటువంటి సువార్త. ఆ సువార్తను చేబూనుకున్నటువంటి మనము కూడా రక్షణ అనుభవంలోనికి నడిపింపబడాలనేది చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ మనము రెండవ పాత్రగా మనము మరియను జ్ఞాపకం చేసుకుంటే, మరియతో కూడా అదే దూత మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, నీవు భయపడకుము, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించితివి అని అంటాడు.
నిజంగా ఈరోజు మనము ఒక మానవ ఆలోచనతో, మానవ తలంపుతో ఒక స్త్రీ మాతృత్వంలో ఉన్నటువంటి విలువలను జ్ఞాపకం చేసుకుంటే, అప్పటికే కేవలము ఆమెకు ప్రధానమైనది, కానీ వివాహము అవ్వలేదు. ఆమె గర్భం ధరించడం ఏంటి అనే ఒక ఆందోళన ఆమె జీవితంలో ఉన్నది. అలాంటి సమయంలో దేవుడు దూత ద్వారా వాగ్దానం చేసింది ఏంటంటే, నీవు భయపడవద్దు, నీవు ఆందోళన చెందొద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుని సహాయము నీకున్నది, దేవుని కృప నీకున్నది. ఎందుకు దేవుని కృప నీకున్నదంటే, నీవు మామూలుగా గర్భం ధరించటం లేదు, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరింపబడుతున్నటువంటి ఒక స్త్రీ మాతృత్వం అని ప్రభు జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాం. క్రీస్తు ప్రభు వారు ఈ దినాన్న మరియు తెచ్చినటువంటి ఒకవేళ రెండవ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితంలో కూడా చాలా ఆందోళనలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఆ భయాలు, ఆందోళనలు మనల్ని ఏం చేస్తాయంటే, లోక సంబంధం వైపు చూడటానికి ప్రయత్నం చేయటానికి అవకాశాలు కల్పించబడతాయి. కానీ దేవుడు మరియ ద్వారా ఈ దినాన మనకిచ్చేటువంటి సువార్త ఏంటంటే, మరియా లోకం వైపు చూడలే, లోక మనుషుల వైపు చూడలే, లోక సంబంధమైన ఆలోచనలతో అధైర్యం చెందలే, దూత మాటను నమ్మి విశ్వసించింది కనుక ఈ దినము పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరు అద్భుతంగా లిఖింపబడినది. ఆమె యేసు ప్రభువుకు జన్మ ఇచ్చినటువంటి తల్లిగా. కనుక క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన వృత్తాంతంలో ఇది రెండవ పాత్ర. ఆ రెండవ పాత్రకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం, నీవు భయపడొద్దు అని అంటాడు. ఒకవేళ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ క్రీస్తు జన్మదిన వృత్తాంతంలో మరొక పాత్ర యోసేపు పాత్రగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే యోసేపుతో మొదటి అధ్యాయము మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తుంది. నీవు ప్రదానం చేసుకున్నటువంటి స్త్రీ గర్భం ధరించి ఒక కుమారుడిని కనునైన ఒక వాగ్దానం మనం చూస్తున్నప్పుడు యోసేపులో కూడా చాలా ఆందోళన ఉన్నది. ఆయన భయపడుతున్నాడు, ఇదేంటి, నేను కేవలం ప్రదానమే చేసుకున్నాను కదా, ఇది ఎలా సాధ్యము అని ఆందోళన ఉంటున్నటువంటి అతనికి దేవుని వాగ్దానము ఇచ్చినప్పుడు ఆయన వెనుకకు తిరగలేదు. ఆయన దేవుని మాట మీద ఏముంచాడంటే విశ్వాసము ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విశ్వాసము ఆయన ఏం చేసిందంటే, క్రీస్తు ప్రభుని జన్మదిన వృత్తాంతంలో ఒక అద్భుతమైనటువంటి కుటుంబముగా భార్య భర్తలు వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ దినము నేను క్రీస్తు ప్రభుని వృత్తాంతంలో చెప్పిన ఈ 3 తలంపులు ఒకవేళ మనకు మనం అన్వయించుకుంటే, మన జీవితంలో కూడా దేవుడు ఏదో ఒకటి ఆశించి మనల్ని ఈ లోకంలో దేవుడు సృష్టించాడు. ఒకవేళ నీవు నేను క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన సాక్ష్యంలో మనం పాలిభాగస్థులం అవ్వాలనంటే, దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనము ధైర్యంగా ముందుకు కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. అలా ధైర్యంగా నడిపించగలిగినటువంటి కుటుంబంగా మనల్ని ఉండాలని దేవుడు ఆశిస్తున్నప్పుడు, ఆశించిన దానిని నీవు ప్రతిఫలముగా పొందుకుని దేవుని వైపు చూడగలిగినటువంటి వారంగా ఉన్నావా? అలా ఉండాలని దేవుడు ఆకాంక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక చిన్న వృత్తాంతాన్ని నేను క్రిస్మస్ శుభ తరుణంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక సాలెపురుగుని మనం చూస్తుంటున్నాం. సాలెపురుగు యొక్క పని ఏంటనంటే, ఒక జాలీలాగా ఒక అల్లికను అల్లి చేయటమే దాని పని. క్రీస్తు ప్రభుని జన్మదిన వృత్తాంతంలో ఒక వార్త ఏంటనంటే, మగ శిశువుగా పుట్టిన ప్రతి ఒక్కరిని చంపేయాలని ఒక ఆజ్ఞ ఉన్నది. మరి ఆ యోసేపు చిన్న బిడ్డతో ప్రయాణమై ఆశ్రయం కొరకు ఎదురు చూస్తూ అనుకోని రీతిగా ఒక గుహలోనికి వారు ప్రవేశిస్తారు. అప్పటికే ఆ గుహలో ఉన్నటువంటి ఆ సాలెపురుగు ఈ దంపతులను చూచి, యేసయ్యను చూచి చాలా సంతోషించినట్లు మనం చూస్తున్నాం. ఆ సంతోషంలో అదేమనుకుందంటే, అరే చిన్న బిడ్డకి చలి వేస్తుంది కదా, ఈ కుటుంబానికి చలి వేస్తుంది కదా, నేనేం చేయగలను అని అనుకుని తన పని ఏంటంటే ఆ యొక్క సాలెపురుగు ఆ యొక్క అల్లికను అల్లకటమే. కనుక ఆ గుహ చుట్టూ ఉన్నటువంటి ముఖద్వారం అంతటిని కూడా ఆ యొక్క సాలెపురుగు అల్లేయటం జరిగింది. కేవలం కారణం ఏంటంటే, ఆ చలి నుండి ఆ కుటుంబాన్ని రక్షించాలని. అప్పటికే యేసయ్యను ఎతుకుతున్నటువంటి కుటుంబము సైనికులు ఆ ప్రాంతం గుండా వచ్చి, ఒక సైనికుడు తన దగ్గర ఉన్నటువంటి కర్రను ఆ యొక్క సాలెపురుగు అల్లినటువంటి అల్లికను డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసి, ప్రయత్నంలో మరొక సైనికుడు అంటాడు, ఎందుకు నువ్వు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు, అందులో ఎవరైనా ప్రవేశించుంటే ఇంత దిట్టంగా ఈ యొక్క అల్లిక ఉండేది కాదు కదా, ఇందులో ఎవరు లేరు, పదండి అని వెళ్ళిపోతారు. ఈ కథ యొక్క వృత్తాంతం ఏంటంటే, ఆ సాలెపురుగు దేవునికి నేను ఏమి ఇవ్వాలి అని అనుకుని, ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుని ఆమె చేసినటువంటి పని వలన ఆ కుటుంబము ఆ సైనికుల బారి నుండి రక్షించబడినట్లుగా ఒక కథలో మనం సారాంశంగా జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు నీవు నేను దేవునికి ఏం గిఫ్ట్ ఇస్తున్నాం మన జీవితంలో?
దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలో మనం పొందుకోవటమే కాదు కానీ దేవునికి మనం కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని మనం తప్పకుండా నెరవేర్చగలిగినటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుడు ఈ దినము జరుపుకోబోతున్న క్రిస్మస్ కానీ రానైన నూతన సంవత్సరపు దీవెనలు మనం పొందుకోవాలంటే దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనం ఉందాం. లూథరన్ చర్చ్ A1 ప్యారిష్ లకిడికప్పుల్ సంఘ పక్షమున మరొకసారి ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలందరికీ కూడా క్రిస్మస్ మరియు రానైన నూతన సంవత్సరపు దీవెనలు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.